హాయ్ వ్యూయర్స్, మనం బోన్సై బేసిక్ స్టైల్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మూడు చూసాం. ఇప్పుడు పార్ట్ 4 ఈరోజు నేను వాళ్ళు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, స్టైల్స్ మొత్తం అన్నీ తెలియాలి. మీకు ఏదో 3 స్టైల్స్ తెలుసు, 4 స్టైల్స్ తెలుసు అంటే కాదు. ఇవాళ చెప్పబోయే స్టైల్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ స్టైల్స్. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను అట్ ద ఎండ్ మీ అందరు కామెంట్ బాక్స్లో ఈ 15 స్టైల్స్లో మీకు నచ్చిన ఫేవరెట్ 3 స్టైల్స్ గురించి నాకు చెప్పాలి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. నా రిక్వెస్ట్ అంటే, సార్ ఈ 15 స్టైల్స్ మీరు చెప్పారు కదా, మేము అన్నీ చూసాం, ఇందులో మాకు ఈ 3 స్టైల్స్ బాగా నచ్చాయని చెప్పాలి. అలాగే మీకు ఏ మొక్క మీ దగ్గర ఉందో, ఆ మొక్కకి ఏది దగ్గరగా ఉందో ఆ మొక్కని మీరు ఆ స్టైల్లో చేసుకోవడానికి 15 స్టైల్స్ చెప్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డ్రా చేసి చూపిస్తుంది బోర్డు మీద లిటరేటీ స్టైల్ అంటారు. లిటరేటీ అన్న, బుంజిన్ స్టైల్ అన్న, ఈ రెండు చాలా ఫేమస్ స్టైల్స్. చాలామంది ఈ స్టైల్ని ఇష్టపడతారు, ఎందుకంటే దీనికి రూల్స్ అక్కర్లేదు. బ్రేక్ ద రూల్స్ అంటారు కదా పిల్లలు. బ్రేక్ ద రూల్స్ అంటే ఇది ఒక్కటే రూల్స్కి విరుద్ధంగా, మన బోన్సైలో ఏ రూల్స్ ఉన్నాయో అవన్నీ విరుద్ధంగా మనం దీనిలో చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎందుకు పోతుంది సార్, నేచర్లో మీరు కాపీ చేయాలి కదా, నేచర్లో లిటరేటీ స్టైల్, బుంజిన్ స్టైల్ ఉంటుందా అని అడిగితే, లిటరేటీ స్టైల్ ఎందుకు ఉంటుందంటే, థిక్ ఫారెస్ట్లో ఒక 100 చెట్ల మధ్యలో ఒక విత్తనం పడుతుంది. ఆ విత్తనం పడినప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుంది. లక్కీగా వర్షాకాలం మొలకెత్తాక దానికి ఎక్కడ లైట్ ఉండదు. అది ఎలా బతకాలని ఆ 10 విత్తనాల్లో 9 విత్తనాలు చచ్చిపోయి ఒక విత్తనం మాత్రం చాలా స్ట్రాంగ్గా దాంతో ఫైట్ చేసి నేచర్ తోటి అది బతకడానికి ట్రై చేస్తుంది. అది చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే, అది చాలా ఫాస్ట్గా, అంటే నేచర్లో పేపర్లో థిక్గా అవుతూ పెరగాలి, కానీ అది అలా పెరగకన్నా ఫాస్ట్గా పెరుక్కుంటూ ఆ సన్లైట్ అందుకోవడానికి ట్రై చేస్తుంది. సన్లైట్ అందుకోవడానికి ట్రై చేసినప్పుడు మీకు లిటరేటీ స్టైల్లో కిందన లావు ఉండదు. అది ఎలా ఉన్నా మన, అందుకే దీని రూల్స్ బ్రేక్ చేయొచ్చు అన్నాను. మనం ఎలాగైనా చేయొచ్చు డిజైన్లో. అది స్ట్రైట్గా సన్నంగా పొడుగ్గా వచ్చి ఆ పైన ఎండ ఎక్కడ కనిపిస్తుంది దానికి, ఆ ఎండ దగ్గర అది అక్కడ కెనాపీ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ వన్. లేదు ఏదైనా పిడుగు పడినా, ఏదైనా కొమ్మలు ఇరిగిపోయినా ఆ లిటరేటీ స్టైల్లో, ఈ స్టైల్లో ఏమవుతుందంటే అక్కడ సన్లైట్ తగలకపోయినా అది ఏం చేస్తుందంటే ఒక షేప్ తీసుకుంటుంది. లిటరేటీ స్టైల్లో ఆ షేప్స్ కూడా నేను రెండోది పక్కనే చూపించాను చూడండి. ఇటు సైడ్ పెరిగింది, అక్కడ సన్ దొరకలేదు, ఇంకో దగ్గర ఎక్కడ సన్ ఉంటే అది మళ్ళీ పక్క బెండ్ అయ్యి అక్కడి నుంచి సన్లైట్ తీసుకుంటుంది. ఈ లిటరేటీ స్టైల్లో ఎక్కడ సన్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. ట్రంక్ సైజ్ కానీ బ్రాంచెస్ కానీ దీనికి ఏమి ఉండవు. ఇందులో మీరు గుర్తుంచుకోండి, దీనికి వాడే పాట్ మాత్రం క్యూట్గా చిన్నగా రౌండ్ పాట్ వాడండి, బ్యూటిఫుల్గా. ఎందుకంటే మనం నేచర్లో తేవం, నేచర్లో చాలా పొడుగు ఉంటుంది, అది 20 ఫీట్ 30 ఫీట్ పొడుగు ఉంటుంది. ఇది మనం పాట్లో అందంగా చేస్తాం కాబట్టి మనం కింద ఏ బ్రాంచ్లు ఉంచుకన్నా చక్కగా చేయొచ్చు. దీనిలో మనం కావాలనుకుంటే ఇది పిడుగులకి వాటికి తయారయ్యే స్టైల్ కాబట్టి దీనిలో మనం జిన్నింగ్ చేసుకోవచ్చు. జిన్నింగ్ అంటే కొమ్మలన్నీ బార్క్ తీసేసి అలా విరిగిపోయినట్టు తయారు చేయొచ్చు. షారీ అంటే మొత్తం ఒక సైడ్ అంతా కొమ్మలు లేకుండా రెండో సైడ్ ఎండ తగిలినప్పుడు అది చేయొచ్చు. షారీ, ఈ 2 స్టైల్ కూడా ఇందులో చూపించవచ్చు మనం. మీకు ఆ స్టైల్ కూడా వేరేగా చూపిస్తాను, బట్ ఇది మాత్రం బుంజిన్ స్టైల్ నా ఫేవరెట్ స్టైల్. దీనిలో చాలా స్టైల్స్ చేయొచ్చు. ఇది కూడా నేను చెప్పినట్టుగా గూగుల్లోకి వెళ్ళి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, బుంజిన్ స్టైల్ బోన్సై అని కొట్టండి, చాలా స్టైల్స్ వస్తాయి. ఆ స్టైల్స్ని మీరు కాపీ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బోన్సైలో టైంపాస్ చేయక్కర్లేదు, వేస్ట్ చేయక్కర్లేదు. తక్కువ టైంలో ఏదైనా మంచి కొమ్మ తెచ్చి దాన్ని మంచి షేప్ చేసుకొని చేయొచ్చు. నా దగ్గర ఒరిజినల్గా బుంజిన్ స్టైల్ చాలా ఉన్నాయి, మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి బుంజిన్ స్టైల్ మీద, క్లియర్గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోర్డు మీద చూస్తుంది ఫారెస్ట్ స్టైల్. ఫారెస్ట్ స్టైల్ అంటే మీరు జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇందాక మల్టిపుల్ ట్రంక్ ఒకటి గీసాను, మల్టిపుల్ ట్రంక్ లాగా ఉంది కదా అంటే, మల్టిపుల్ ట్రంక్కి ఒకే రూట్ స్ట్రక్చర్ నుంచి, ఒకే కాండం నుంచి మోర్ దెన్ 2-3 బ్రాంచెస్ వచ్చేదాన్ని మల్టిపుల్ ట్రంక్ అంటారు. ఇది అలా కాదు.
ఒకే ఫారెస్ట్లో ఒక ఈ 10-20 చెట్లు కలిపి వేసేదాన్ని ఫారెస్ట్ అంటాం. అంటే దీనికి మనం పెద్ద పాట్ సెలెక్ట్ చేసుకోవాలి, కొంచెం షాలోగా ఉన్నది. ఒక ఫారెస్ట్లో మీరు ఏదైనా ఒక ఫారెస్ట్లో కానీ ఒక గ్రూప్ ప్లాంటింగ్లో కానీ ఎక్కడైనా మనం ఫోటో తీస్తే ఆ ఫోటో నేచర్లో మనం ఈ పాట్లో కాపీ చేస్తాం అన్నమాట. ఇందులో కూడా చాలా రకాల స్టైల్స్ చేయొచ్చు. ఇందులో ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి, అన్ని చెట్లు పెట్టినా కూడా క్యానోపీ కరెక్ట్గా అంతా ఒకే సింగిల్ క్యానోపీగా రావాలి. అండ్ ప్రతి చెట్టుకి కూడా ఎండ తగలాలి, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే కొన్ని మీరు చెట్లు పాతేస్తారు. నేను ఇప్పుడు ఇందులో 11 మొక్కలు చూపించాను. ఈ 11 మొక్కల్లో ఒక మొక్కకి ఎండ తగలకని పెట్టాను అనుకోండి, అప్పుడు ఆ కొమ్మ డై అయిపోతుంది. మీరు ఎలా పెట్టాలంటే మీరు వేసుకున్నప్పుడే 11 కొమ్మలకి సన్లైట్ తగిలినట్టుగా మీరు ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అలాగా వేసుకుంటే మీకు గాలి తగులుతుంది, వెలుతురు తగులుతుంది. అలాగే ఏదైనా మీ దగ్గర ఉన్న కలెక్షన్లో 11-10 బ్రాంచెస్ 9 అనుకోండి, ఆ 9లో థిక్కెస్ట్ ఏది ఉందో అది సెంటర్కి తీసుకురండి. అప్పుడు మీరు ఫోటో తీసినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం మంచిగా ఉన్న చెట్టుని మధ్యలో పెట్టి తీస్తాం. ఆ ఫోటో వ్యూకి ఆ బ్యాక్గ్రౌండ్లో మనకి పర్స్పెక్టివ్లో కొన్ని బ్యాక్ ఉన్నవి సన్నంగా కనిపిస్తాయి కాబట్టి సన్నంగా ఉన్నవి బ్యాక్ పెట్టండి. అప్పుడు ఫోటో తీసినప్పుడు అది పర్స్పెక్టివ్ స్టైల్లో మనకి బ్యాక్వి చిన్నగా కనిపిస్తాయి, ముందుకు పెద్దగా కనిపిస్తాయి. అందుకని పెద్ద ముక్కమని ముందుకు పెట్టండి, ఫ్రంట్కి పెట్టండి, అలాగే సెంటర్లో పెట్టండి. అప్పుడు మీకు మంచి ఫారెస్ట్ స్టైల్ ఒకటి తయారవుతుంది. దీనిలో నేను చేసినట్టుగా చేయక్కర్లేదు. ఫారెస్ట్ స్టైల్స్ చాలా రకాలు. మీరు ఎక్కడైనా మీరు ఏదైనా ప్లాంటేషన్లోకి వెళ్ళి ఒక ఫారెస్ట్లో కానీ నేచర్లో కానీ ఫోటో తీయండి, ఆ ఫోటోని మీరు కాపీ చేయొచ్చు. మీకు కావాలనుకుంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా ఒక పాట్ తీసుకోండి, ఇలా ఒక పాట్ తీసుకొని మీరు ఇలా చేసుకోండి. మీరు కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఏదైనా ఈ క్యానోపీ ఇలా వచ్చేయచ్చు, లేదా ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసుకొని ఇలా చేసుకోవచ్చు. మీరు ఏదైనా మీరు ఒక స్టైల్ డిజైన్ చేసుకోండి. నేను ఇలా చేశానని మీరు ఇలా దించాల్సింది ఏం లేదు. అన్ని స్ట్రైట్ ఫారెస్ట్లో అన్ని స్ట్రైట్గా ఉండొచ్చు, అన్ని టాల్గా ఉండొచ్చు, లేకపోతే అన్ని కర్వీగా ఉండొచ్చు. సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, మనం అది చేసుకోవాలి. అన్ని స్ట్రైట్ లైన్లో ఉండకూడదు, గుర్తుంచుకోండి. మనం ఫారెస్ట్లో ఫోటో తీసినప్పుడు ఎవరో రైతులు నాటినట్టుగా వరుసగా ఉండవు మొక్కలు. కొన్ని విత్తనాలు అక్కడ స్పిల్ అయ్యి అక్కడ పడతాయి, ఇక్కడ పడతాయి, అలాగే మనం జల్లినట్టు ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ ఈ చెట్టు ఫ్రంట్కి పెట్టాను, ఈ చెట్టు బ్యాక్కి పెట్టాను, ఈ చెట్టు ఇంకా బ్యాక్ పెట్టాను. ఈ పర్స్పెక్టివ్లో బ్యాక్ పెట్టేది ఎప్పుడు లావుగా ఉండకూడదు, బ్యాక్గా పెట్టేది సన్నంగా పెట్టాను. సో ఇది చేసినప్పుడు డిజైన్ సన్లైట్ కోసం అని చెప్పి ఇది ఇలా పెట్టాను. ఇప్పుడు ఈ సన్లైట్ ఇక్కడ పడుతుంది, ఈ సన్లైట్ ఇక్కడ పడుతుంది, ఈ సన్లైట్ ఇక్కడ పడుతుంది, ఈ సన్లైట్ ఇక్కడ పడుతుంది. సో ప్రతి దానికి ఇక్కడ సన్లైట్ నేను డిజైన్ చేశాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది ఫారెస్ట్ స్టైల్. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యూటిఫుల్గా అంటే మీరు 20 years బాన్సాయికి ఇన్వెస్ట్ చేయాలనుకునే కన్నా ఒక 20 years ప్లాంట్ని 2 years ప్లాంట్స్ తోటే మీరు డిజైన్ చేసేచ్చు. 2 years ప్లాంట్స్ 10 తెచ్చుకొని 10-11 తెచ్చుకొని ఒకసారి పెడితే మీకు 20 years ప్లాంట్ లాగా కనిపిస్తుంది, అది పెద్దగా కనిపిస్తుంది. అది ఫారెస్ట్ స్టైల్ గొప్పతనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, దీన్ని బ్రూమ్ స్టైల్ అంటారు. బ్రూమ్ స్టైల్ అంటే మన తెలుగు భాషలో ఒక బ్రూమ్ అంటే తుడిచే చీపురు కట్ట అనుకోండి, ఏదైనా ఒక దాన్ని బ్రూమ్ స్టైల్ అంటాం. ఎందుకంటే దీనిలో స్ట్రైట్గా ఒక ట్రంక్ ఉంటుంది, ట్రంక్ ఉండి అక్కడి నుంచి ఒక 10-20 బ్రాంచెస్ వచ్చి ఆ పైన బుష్లాగా వస్తుంది. మీకు ఇది పెద్ద టెక్నిక్ కాదు. ఇది మీరు ఎక్కువ పార్కుల్లోని గార్డెన్లోని చూస్తే ఈ గార్డెన్స్లో దీనిలో ఆర్టిస్టిక్ వర్క్ కన్నా ఓన్లీ కటింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇది బ్రూమ్ స్టైల్ అంటే మన ఇంట్లో ఏదైనా మొక్కని స్ట్రైట్గా కట్ చేస్తే 10-20 కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మల్ని మీరు పైన కట్ చేసుకుంటూ రౌండ్గా బాల్లోకి వెళ్తే అది బ్రూమ్ స్టైల్ వస్తుంది. ఆ బ్రూమ్ స్టైల్ని దానికి ట్రంక్ మనం 1/3 అక్కడ రాశాను, 1/3 ట్రంక్ స్టైల్ ఉంచండి. 1/3 ట్రంక్ ఉంచాక ఆ తర్వాత పైన కొమ్మలు మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. ఆ బ్రాంచెస్ నుంచి మనం పెంచి ఒకే క్యానోపీ రౌండ్గా కట్ చేసుకుంటే ఇది మీరు ఎక్కువ పార్కుల్లోని గార్డెన్లోని అట్లలోనే ఎక్కువ దొరుకుతాయి. మనకు కూడా బిగినర్స్ అందరూ చాలామంది చేసే స్టైల్ ఇది, బేసిక్గా బ్రూమ్ స్టైల్. ఓకే, థ్యాంక్ యూ. బ్రూమ్ స్టైల్ ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.